के दिन हो के गम का जमाना दिल बस लेता है नाम तेरा तेरे ही कारण है जीवन सुहाना तू ही तो मन में तमन्ना దేవుడు అన్ని మంచి జరిగితే మీకు ఒక గజమాల ఇస్తా అని చెప్పి మా మండపం దగ్గర దేవుని అయితే మొక్కుకున్నాను. Hey guys, welcome back to Ramlena Network YouTube channel. This is Raj Power and మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వీడియో అయితే వచ్చేసింది. గణేష్ నిమజ్జనం వీడియో అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. అండ్ గైస్ వీడియో చూసేటోళ్ళు అందరూ తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. అండ్ ట్యాంక్ బండ్ దగ్గర వచ్చే గణపతులు వీడియోస్ అన్ని కవర్ చేద్దాం. అండ్ మొత్తం మన డ్రోన్ షూట్ తోటి కూడా మొత్తం నడుస్తూ ఉంటుంది. వీడియో అయితే చూసేయండి, ముందు వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసే వాళ్ళందరూ తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి గైస్. అండ్ టేక్ కేర్. బొట్టు భయపడి ఎక్కడన్నా చెప్పినప్పుడు అన్న చెప్పలేదు చూడొచ్చు సీన్ అన్న మళ్ళీ వీడియోలో నేను పడలేదంట ఎక్కువనే రక్షంతలు అక్షంతలు వేలే పంతులు గారు అందరికి మాకు తలకాయల ఫైనల్ గా అయితే లాస్ట్ డే అండ్ మన దగ్గర అయితే అక్కడ వంట అయితే వండుతాళ్ళు అండ్ DCM కూడా వస్తుంది. వినాయకుడు కదిలిచ్చుడు అయితే అయిపోయింది అండ్ చిన్న చిన్న పనులు అయితే నడుతుంది. అండ్ అంటే వెళ్ళేటప్పుడు ప్రసాదం పులిహార పంచుతాం కదా, ఆ వంట అయితే నడుస్తుంది. అండ్ ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి. ఎంత మంచిగా కూర్చున్నాడు. అలవాటు అదే బాగా తీసుకుంటాడు అన్న. పులిహోరలు కలుపుడు పులిహోర అలవాటు. ఇది పులిహోర కలుపుతుంది, ఇది తీసుకుతుంది. అన్న స్పెషలిస్ట్ పులిహోర కలపడం. స్మైల్ అన్న అన్న లవర్ బాయ్ పులిహోర కలుపుతాడు, మంచిగా కలుపుతాడు. నాతో పాటు చింతపండు పులిహోర. అన్న శిష్యుడు నేను, అన్న శిష్యుడు. రెండు కలిస్తే పులిహోర. మీ ఇద్దరికి గురువు ఈయన? నేను గురువు కాదు, అందరికి గురువు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్. పులిహోర పులుసు ఇది అదైతే నేను ఇంగువ టేస్టే ఉండదు నేను లేకుండా. కష్టపడుతున్న మహేష్ అన్న చూడండి, కష్టపడ్డాక ఫైనల్ దీనాన్ని ఎత్తానంటే మొత్తం
వీడియోలో ఒక సర్ప్రైజ్ అన్నగా సర్ప్రైజ్ అనేది ఏం లేదు. అంటే మీకు సర్ప్రైజ్ అనిపించకపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే నార్మల్గా నేనైతే లాస్ట్ ఇయర్ మొక్కుకున్నా, దేవుడు అన్ని మంచి జరిగితే మీకు ఒక గజమాల ఇస్తా అని చెప్పి మా మండపం దగ్గర దేవుడు అయితే మొక్కుకున్నా. దేవుడైతే కరుణించి నాకైతే గజమాల నువ్వే వేయాలని చెప్పి అన్నట్టు ఆ టైం అయితే నాకైతే వచ్చింది. ఫుల్ వీడియో వచ్చేసి ఇప్పుడు గజమాల మేమైతే తీసుకొని వెళ్తాం. తీసుకొని వెళ్ళేటప్పుడు చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి, బ్యాండ్ తోటి జుబల్ తోటి అవి చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. అండ్ నిమజ్జనం ఇంకా చాలా గ్రాండ్గా నడుస్తూ ఉంటాయి. అండ్ ప్లీజ్ గైస్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఆ వినాయకుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇలాంటి మోర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ నిమజ్జనం వీడియో మొత్తం చూస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇట్లా సెలబ్రేషన్స్ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. మీ దగ్గర సెలబ్రేషన్స్ ఎట్లా జరిగిందో కూడా మాకైతే కామెంట్ చేయండి. ఆపరేషన్ కాదు కానీ కిడ్నీ వేలకు పడుతుంది. గజమాల పైకి లేవు మంచిగా.
గైస్ మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయింది అండ్ విజువల్స్ కూడా ఆసమ్ అయితే వచ్చినాయి. అండ్ గజమాల మేమైతే ఇచ్చినాం. ఫుల్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. అండ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు వీడియో అయితే రన్ అవుతుంది. ఇక మీరు సెలబ్రేషన్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీ దగ్గర సెలబ్రేషన్ ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి. అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి గైస్. పాట 2116 రూపాయలు. లడ్డూ గోల పాట స్టార్ట్ అయిందండి. కమిటీ వారి పాట 2116 రూపాయలు. 116 రూపాయలు. మిట్టపల్లి నాగరాజు గారి పాట 3116 రూపాయలు. మిట్టపల్లి నాగరాజు గారి పాట 3116 రూపాయలు. మిట్టపల్లి నాగరాజు గారి పాట 5000. ఐలపురం శ్రీనివాస్ గారి పాట 10,000 రూపాయలు. రావుల సురేష్ రెడ్డి గారి పాట 11,000. సురేష్ రెడ్డి గారి పాట 21,000. పాట 24,000. వేముల జన్నయ్య గారి పాట 25,000. ఐలాపురం శ్రీనివాస్ గారి పాట 26,000. 26,000 ఎవరి సొంతం అవుతుందో. శ్రీ రవి గారి పాట 28,000. సురేష్ రెడ్డి గారి పాట 29,000. వేముల జమ్మయ్య గౌడ్ గారి పాట 40,000 రూపాయలు మూడోసారి. ఈ సంవత్సరం లడ్డూని గెలుచుకున్న వాళ్ళు వేముల జమ్మయ్య గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ స్టేజ్ పైకి రావాలని మనవి. చెప్పినట్టే డ్రోన్ షూట్ ఉంటుందని చెప్పిన వినాయకుడిది. అండ్ డ్రోన్ అయితే ఆన్ చేసిన అండ్ పైకి పంపించి విజువల్స్ అయితే చూడండి. పైకి పంపిస్తాను, విజువల్స్ అయితే మీరు చూడండి. అండ్ ముందు కంటిన్యూ చేస్తాను. मेरे सारे पलछिन सारे दिन तरसेंगे, सुन ले तेरे बिन। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरसाना है आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरसाना है आना ही होगा।
టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:25 అయితే అవుతుంది. అండ్ భరత్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అండ్ అన్న వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి అయితే ఇంటికి వెళ్ళిళ్ళు. అక్కడ నుంచి ఇక రాగానే ఇక్కడికి వెళ్ళి ఇక డైరెక్ట్ ట్యాంక్ బండ్కి వెళ్ళిపోతాం. అండ్ ఇక అక్కడికి వెళ్ళి ఇక స్టార్ట్ అవుతుంది. ఇక ఆడికెళ్ళి ఇంకా కంటిన్యూ చూస్తూ ఉండండి. लौट के तुझको आना है, सुन ले कह पार्टी पाना है, जब तेरा दर्शन पाएंगे जैन तब हमको पाना है। బ్యాక్ టు ట్యాంక్ బండ్. అండ్ ఇంకొక వినాయకుడు ఉంది. ఆ వినాయకుడిది అయిపోయిన దాని తర్వాత మా గణపతిది అయితే నిమజ్జనం అయితే అవుతుంది. అండ్ వీడియో చూస్తూ ఉండండి. అండ్ ఇంత తొందరగా అయిపోతానని చెప్పి చిన్న బాధ ఉంది. అండ్ కంటిన్యూ చేస్తాం చూడండి. అండ్ నెక్స్ట్ మా గణపతిది నిమజ్జనం. ఇప్పుడైతే ఒక వినాయకుడిది అయితే అవుతుంది, అది చూపిస్తా చూడండి. ఇది అయిపోయిన దాని తర్వాత మాది. అండ్ చిన్న వినాయకులు అయితే మనమే ఓన్గా ఇక నిమజ్జనం చేసేసుకోవడమే. అఖిల అయితే ఆతే వేయండి, మీరు ఆలోచించుతాళ్ళు. క్రేన్ అయితే మన గణపతిని తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయిపోయింది. రైట్, మన గణపతి దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ లాస్ట్ వ్యూ మన వినాయకుడు అయితే నిమజ్జనంకి అయితే వెళ్తాడు. లాస్ట్ వ్యూ 2025 వాళ్ళ మా గణపతి అయితే లాస్ట్ వ్యూ అయితే పోతున్నాడు కానీ. అండ్ మళ్ళా రంగరంగా వైభవంగా మళ్ళా తిరిగి వస్తాడు. వెరీ సాడ్ అండ్ హ్యాపీగా అయితే అండ్ మళ్ళా 2026లో మనకు మళ్ళా రిటర్న్ హాయిగా ఇంకా గ్రాండ్గా ఇంకా పెద్ద సెలబ్రేషన్గా అయితే చేస్తాం. అండ్ ఏమైనా తప్పులు జరిగినా ఆ దేవుడు మనల్ని అయితే చూపించాలని అండ్
Yeah guys, last view 2025 Ganpati celebrations are completed almost done. హాయిగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయింది guys, అండ్ మళ్ళీ బయటకు రాలేదు. Guys, 2025 వినాయక చవితి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, అండ్ మేమైతే నిమజ్జనం కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోతాను. మాదైతే వినాయక నిమజ్జనం అయితే అయిపోయింది. ఇక దసరాకి అయితే వెళ్ళిపోవాలా. అండ్ ఇయర్ చాలా తొందరగా అయిపోయింది. అండ్ వెహికల్ ఎక్కి మాట్లాడదాం. గాయస్, మాది నిమజ్జనం అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 6:26 o'clock అయితే కరెక్ట్ అయిపోయింది మాది నిమజ్జనం. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే మీరు క్లైమేట్ చూస్తే మీకు అర్థమవుతా ఉంటుంది. అండ్ వెరీ సాడ్, అప్పుడే నవరాత్రులు అయిపోయిందా అన్నట్టు అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక్కొక్కరిది అయిపోతుంది. అండ్ చూసేవారు తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి గాయస్. ఇంతసేపు ఎడిటింగ్ చేసి అట్లా రిలాక్స్ అయి కూర్చొని ఉన్నాం. అండ్ ఎండింగ్ వీడియో ఇది ఒకటి ఉంది. ఈ ఒక్క వీడియో అప్లోడ్ చేసేస్తే ఆల్మోస్ట్ డన్. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలో ఇద్దరైతే మిస్ అయ్యారు. అండ్ మహేష్ అన్న, రాజేష్ అన్న అని ఇద్దరు మిస్ అయ్యారు. అండ్ రీసెంట్గా వాళ్ళ డాడీ చనిపోయింది కాబట్టి అన్నవాళ్ళు అండ్ ఈ మండపం దగ్గర కూడా రాలే ఎవరు. అండ్ అందుకే నేను వీడియోస్ కూడా, షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలే. వినాయకుడిది మేము చాలా అనుకున్నాం, బేగం బజార్, ఖైరతాబాద్ అటు ఇటు పోదామని చెప్పి చాలా అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. అండ్ అందుకే వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలే. అండ్ ఓకే ఫైన్, వన్ డే మనది కాకపోవచ్చు, ఇంకో రోజు మనది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మనది అయితే ఇంకా మంచి హ్యాపీగా సక్సెస్గా చేయొచ్చు మనం. అండ్ ఎందుకంటే దీనివల్లనే చాలామంది మన కమిటీ మెంబర్స్ కూడా అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేద్దాం. అండ్ ఇప్పటికి కూడా తక్కువేం లేదు. అండ్ హైగానే జరిగింది, హైప్గానే దేవుని అయితే పంపించినాం, మొత్తం హైప్గానే నడిచింది. అండ్ అది ఫైన్, ఏం కాదు. అండ్ గైస్, వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ గైస్, ఒక చిన్న మాట, 84 నెంబర్స్ అన్సబ్స్క్రైబ్ నెంబర్స్ చూస్తారు. అది చాలా మంచిదే, కానీ సబ్స్క్రైబ్ చేసి చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ చూస్తారని చెప్పి మోటివేషన్ వస్తుంది. అండ్ 26% నెంబర్స్ సబ్స్క్రైబ్ చూస్తారు, 84% ఏమో అన్సబ్స్క్రైబ్ నెంబర్స్ చూస్తారు. అదైతే నాకు అర్థం కాలే. అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. అండ్ మీ దగ్గర కూడా, మీ మండపం దగ్గర కూడా నిమజ్జనం ఎట్లా జరిగిందో మనకైతే కామెంట్ అయితే చేసేయండి. అండ్ మాది కూడా ఎలా జరిగిందో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకా మోర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ వినాయక చవితి అయిపోయింది, మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా జరుగుతుందో, ఇంకా మేము ఎలా పెడతామో అనుకుంటే, అండ్ మా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి. అండ్ మా అకౌంట్స్కి కూడా ఫాలో అయిపోండి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.